మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఉగాది. ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను, ఆ వచ్చినాడు వాడి రూమ్లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంతే. ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులందరూ పంపిస్తారు, అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకి తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి, డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలట. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి
మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు. కన్ఫ్యూజన్స్ లోకి, ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండిరా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.00001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి, ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానని మళ్ళీ రెండో పెళ్ళి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్ళి. కొన్ని మొగుడు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణ లజ్జ నా భయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు, శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా. అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. ఇక బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేయించేసిన పెళ్ళం. వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యలు. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయం వేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చు. మరి ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాల్ని. ఇదని అదని. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు, భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాళిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపీటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపీటల మీద ఇంకొకటితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతాయి, ఆ రాశులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి, ఇవండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి, కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, మార్చ్ 29కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు. మరి ఈ రాశి వారి కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే, ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట, దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో అక్రమ సంబంధాలు ఏర్పడతాయి? అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి, ఏ వయసులో స్టార్ట్ అవుతాయి,
మరి వీరి జీవితం మధ్యలో ముగిసేదేనా, చివరి వరకు ఎదగలరా? పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు మరి చానవారు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి. మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా. మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం ఏంటి? అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు పెట్టుకోకండి రా నాయన, సొసైడీలు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం. యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా? చెప్పండి. మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన, ఈ 12 రాశుల వారికి, కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు చాన్మోహన్ గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి, తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి, ముందే కూసింది కోయిల అని చెప్పేసి, వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో 12 రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా కూడా 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి. జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. కొన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయదు అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకు అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్లో వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నట్టు. ఇప్పుడు అందులో గాడగాపురం పంతులు గారికి గొళ్ళల్లో ఉన్నాయి చూసారు, బ్యాగ్లు వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మత్తావనా అనా, జావ్ దోసరా బార్ క్యోనా అంటాడు వాడు సొమ్మెదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు వేయకండిరా, మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పామనుకో, నువ్వేం హిందువయ్యా, నువ్వేం గురువయ్యా, గుళ్ళకి వెళ్ళొద్దంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గాఢగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా? తర్వాత వెళ్ళమంటారు, పొలోమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళంతానేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినోడు ఉంటాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి 2 పండు అనేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురువు గారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాలు, పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాటింగల్ లాగా వ్యాపారాలు అక్కడ. ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడి స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లావు ఉంటారో, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి, నీదా అని ఎక్కడమాట, ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఒకడేమో రామేశ్వరంలో రాముల వారు కట్టలేదంటాడు. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి, రాముడు అంటే ఒక వ్యక్తిగా, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తున్నారు. ఇదంతా కలియుగ ప్రభావం, అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి 12 జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం. తులారాశి, ఈ తులారాశి వారికి అంటే ఇప్పుడు మనకి చాలా బ్యాడ్గా దశలు జరుగుతున్నాయి. ఈ యొక్క
గురుబలం లేదు పాపం. ఇప్పుడు షష్టగ్రహ కూటం వలన ఇప్పుడు అందరికీ కూడా కాస్త గురుబలం ఏర్పడింది. ఇప్పుడు తెలివితేటలు లేకో లేకపోతే ఏదో కారణాలతో ఈ తులారాశి వాళ్ళంతా కూడా పబ్స్, రెస్టారెంట్స్, ఎంజాయ్మెంట్లు అని కోరుకుంటూ ఉంటారు చాలా మంది, మ్యాక్సిమం అన్నమాట. అటువంటి వాళ్ళు మరి ఈ సంవత్సరం దేవాలయాలు ఇవి అవి వెళ్తారు కానీ పక్కన పాము ఉందండి, వైకుంఠపాళి ఉంది కదా, ఈ పాము కాటేస్తే ఈ పాముని దాటితేనే నెక్స్ట్ గడిలోకి మనం వెళ్తాం. కాబట్టి ఆ విధంగా తులారాశిలో మనకి షష్టగ్రహ కూటం వల్ల బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాల కలయిక, ఆ కేతువు మరి కన్యా రాశిలో ఉండి ఒకే యాక్సిస్ లో ఒకే అలైన్మెంట్ లో ఉండడం వల్ల అక్రమ సంబంధాలు తులారాశి వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ అక్రమ సంబంధాలు రన్నింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ యొక్క 0.001% వాళ్ళు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అందులో కొంత పర్సెంట్ వాళ్ళు ఈ యొక్క కాలక్రమేణా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఒక నెల ముమ్మరంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మన కనీసం 28th వరకు బుధగ్రహం ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ముమ్మరంగా మనకు ఒక 10-15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందువల్ల వీళ్ళు ఆ తర్వాత వాళ్ళకి బుద్ధి వస్తుంది. పాత ఎవరైనా పాత వ్యవహారాలు ఏవైనా గత సంవత్సరాలలో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కాస్త బుద్ధి వచ్చి మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల జీవితాలే నాశనం అయిపోతున్నాయి. అండ్ కట్టుకున్నటువంటి భార్య ఏడుస్తూ పాపం చాలా బాధపడుతూ ఒక ప్రబుద్ధుడైతే చక్కగా ఈ యొక్క వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి అమ్మాయికి డబ్బులు ఇచ్చి మరి మరి బ్యాంకు కోచింగ్లు ఇప్పించి బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ని చేసేసి ఆ తర్వాత శుక్రవారం నాడు వస్తే కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపుతాడు అనమాట. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నాకు సంబంధం లేదు, నా లవర్ వస్తుంది కాబట్టి నేను కలిసి ఉండాలి అనేటటువంటిది నగ్న సత్యం. ఇది వాడు మళ్ళీ సమాజంలో పలుకుబడి ఉంది ఆ అమ్మాయికి, బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ అమ్మాయి. ఈ ప్రబుద్ధుడు గాడు ఒక మారల్స్ అండ్ ఎథిక్స్ ఉంది, వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్ నడుపుతున్నటువంటి వాడు మళ్ళీను. కాబట్టి పాప యొక్క పాపం భార్య అంతా బాధపడుతుంది. ఎక్కడికి పొమ్మంటే అంటే భార్య అంటే ఏమనుకుంటున్నారు, ఉంపుడు గత్తి అనుకుంటున్నారా? అది ఉంపుడు గత్తి కాబట్టి అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. కాబట్టి దానికి ఇల్లు కూడా కట్టించాడంటే ఈ ప్రబుద్ధుడు గాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అక్రమ సంబంధాల ప్రభావం అనేటటువంటిది చాలా తీవ్రతరంగా ఈ షష్టగ్రహ కూటమిలో ఉంటుంది. అండ్ ఒక మా ఫ్రెండ్ అయినటువంటి ఒక జ్యోతిష్కురాలకి ఒక ఫోన్ వచ్చింది, ఏమ్మా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకు లేకపోతే తులారాశి వాళ్ళకు అక్రమ సంబంధం అని చెప్పావు, మరి మా ఆవిడ నన్ను తిడుతుంది, ఇప్పుడు నాకు ఒక స్త్రీ వస్తుందని జాతకంలో మీ ఛానల్ హెడ్డింగ్ పెట్టారు, మరి ఏది మరి ఆ స్త్రీ రావట్లేదు, నువ్వు వస్తావా అని డైరెక్ట్గా అడిగితే చెప్పు తెగిపోద్దురా అని చెప్పింది మా ఫ్రెండ్ అయినటువంటి ఒక జ్యోతిష్కురాలు. అంటే నీకు మంచి చెప్పడానికి చెప్తున్నారు కానీ జ్యోతిష్కులు నువ్వు ఏళ్ల మీదే జ్యోతిష్కుల మీద సెటర్లు వేయించుకోవడానికి అనుకుంటున్నారా? నరాలు పీకేస్తారన్నమాట పిచ్చి పిచ్చి వాగులు వాగితే. మళ్ళీ ఆవిడ హెచ్డిఎఫ్సిలో మేనేజర్ అంటాడు. కాబట్టి ఆ భార్య చేస్తుందంటే మరి నీ పాత క్యారెక్టర్ అటువంటిది, నీతో లూజ్ క్యారెక్టర్ ఏడిది, యువర్ వుమన్నైజ్డ్ యార్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాటికి వెళ్తారు. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమిలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆదర్శవంతమైనటువంటి ఒకే ఒక వ్యక్తిని ప్రపంచంలో నా చిన్నతనంలో చూశాను నేను, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, ద రైల్వే డాక్టర్, బిఎస్సి ఎంబీబీఎస్ రాజమండ్రిలో వర్క్ చేశాడు. వాళ్ళ కొడుకు జిఎస్డి మూర్తి నా 2 years సీనియర్ ఐఐటి ఖరగ్పూర్ లో చదివాడు. అండ్ ఇస్ జివిఎస్ మూర్తి 1 year సీనియర్ నాకు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో. వాళ్ళ డాక్టర్ గారి భార్య చాలా పిచ్చి అమ్మాయిలాగా ఉండేది, పిచ్చి పట్టింది పాపం ఆవిడకి. కనీసము ఆయన జీవిత చరిత్రలో నేను ఎల్కేజీ నుంచి ఆయన దగ్గర నేను మా రైల్వే డాక్టర్ కాబట్టి అస్తమానం మేము మా ఇంటి ఎదురుకుంటాగానే కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి మేము అస్తమానం వెళ్ళేవాళ్ళం. మరి అటువంటి వ్యక్తి కనీసము ఎవరిని ఏ స్త్రీని కూడా పేషెంట్ వచ్చి చెప్తున్నా సరే తలెత్తి చూసేవాడు కాదు. దాట్ ఈస్ ద క్యారెక్టర్, పవర్ ఆఫ్ ద క్యారెక్టర్. అలా ఆదర్శవంతంగా ఉండాలి. అంతేగాని ఎవరితో పడితే ఆడ అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం, ఎవరితో పడితే అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం ఇది పెద్ద గొప్ప విషయం. అది యూనివర్సిటీ డిగ్రీ తీసుకుంటున్నారా మీరు? మళ్ళీ సిగ్గు శరం లేకుండా చెప్తారు మళ్ళీ. కాబట్టి ఈ 0.001% వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో ఇమీడియట్ తక్షణం కక్కేసేయండి, వెంటనే వదిలేసేయండి.
సో బదలకపోతే మాత్రం మీ కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయి. లివింగ్ ఇన్ రిలేషన్లు, డేటింగ్లు ఇవన్నీ తర్వాత చూద్దాం. ఆ పదాలు ఇంగ్లీష్లో చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదివి సిగ్గు లేదు మీకు? మళ్ళీ రిలేషన్స్, డేటింగ్ ఇంగ్లీష్ పదాలు వాడతారు మీరు. ముందు అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఇమీడియట్ స్టాప్ ద థింగ్స్. జాగ్రత్తగా దైవ పూజలు చేసుకోండి. మీ భర్త, మీ భార్యలు ఒకరినొకరు ప్రేమించుకోండి చక్కగా. ఇమీడియట్గా థర్డ్ పర్సన్ని ఎరగదీసి పంపించేసేయండి. దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి. షష్టగ్రహ కూటంలో రాహువు మిమ్మల్ని ఏం చేయలేడు, శుక్రుడు ఏం చేయలేడు. నమస్కారం.